సత్తా ఉంటే, దమ్ము ఉంటే నిజంగా నువ్వు పోతున్న మార్గములో చెబుతున్నది వాస్తవమైతే లింగ పురాణంలో ఏమి రాయబడి ఉందో ప్రస్తావించు. శివపురాణంలో ఏమి రాయబడి ఉందో ప్రస్తావించు. ఒక్కరన్నా మార్పు చెందే అవకాశం ఉందా? ఒక జీవితానన్నా కరుణాకర్ సుగుణమ్మ లంగా చూపించి చెప్పితే ఒకరన్నా మార్పు చెందుతారా? ఏమమ్మా సుగుణమ్మ, కరుణాకర్ సుగుణమ్మ చెప్పాలి. నీకు వేదములో ఏముందో నీకు తెలియదు సుగుణమ్మ. అలాంటి నీవు నా భారతదేశ ప్రజల దగ్గర దోసుకొని దాచుకుంటున్నావు నీ లంగా కింద పచ్చిగా మాట్లాడితే. అలాంటి నీచురాలివి నీవు. నిజమైన దేవుణ్ణి, నిజమైన రక్షకుణ్ణి గుర్తించకుండా నీ లబ్ధి కోసము సభ్య సమాజంలో ఉన్న ప్రజలని మోసం చేస్తూ దేవాలయాల పేరు చెప్పి దోసుకుంటున్న ఈ కరుణాకర్ సుగుణమ్మని ఏం చేయాలండి? ఏం మాట్లాడాలండి? ప్రేమైన సమాజంలో ఉన్న ప్రజలారా ఆలోచించండి, గుర్తించండి. ఇలాంటి నీచురాలని, అంటే కరుణాకర్ సుగుణమ్మ లాంటి నీచురాలని సరైన గుణపాఠం నేర్పాలి. మన భారతదేశ ప్రజల దగ్గర దేవాలయాల పేరు చెప్పి డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేయటంతో పాటు అనేక ప్రజలని, అమాయక ప్రజలని దగ్గర తన లంగా చూపించి అనేక ప్రజలని దోసుకుంటూ ఉంది ఈ కరుణాకర్ సుగుణమ్మ. ఇలాంటి నీచురాలు, ఇలాంటి దౌర్భాగ్యురాలు, ఇలాంటి త్రాష్టురాలు ఎవరు? ఈ కరుణాకర్ సుగుణమ్మ. అభిషక్తుడు, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు, దేవుని ఎగసాయములో వాడబడుతూ బహుబలముగా సాక్షి జీవితం ద్వారాగా ఎంతోమంది జీవితాలని వెలిగించిన షాలేము రాజన్న గారిని విధి నోటికొచ్చినట్లుగా ప్రస్తావిస్తూ వీడియో చూపించి మరీ మాట్లాడుతూ ఉంది. అయితే దైవ సేవకుడు దేవతల మొక్కిన దేవుడు ఎవరు అన్న ఆ సందేశంలో, ఆ అంశంలో ప్రూఫ్తో సహా ఎవిడెన్స్ ఇచ్చాడు. ఎవిడెన్స్ చూపించి మరి, రెఫరెన్స్లు చూపించి మరి మొత్తం ఆల్ డేటా, అంటే సంపూర్ణంగా దేవతలు ఎవరికి మొక్కారో, అసలుకి మొక్కించుకునేవాడు గొప్పోడా, మొక్కేవాడు గొప్పోడా అని ప్రతి ఎవిడెన్స్, దేవతలు మొక్కిన దేవుడు ఎవరని కొడితే అక్కడ దైవ సేవకుడు ప్రూఫ్తో సహా చూపించాడు. కానీ ఈ కరుణాకర్ సుగుణమ్మ నీచురాలు, నికృష్టురాలు, దౌర్భాగ్యురాలు, ఈ అవినీతి పరురాలు, ఈ త్రాష్టురాలు మాట్లాడుతూ ప్రస్తావిస్తూ ఉంది. కరుణాకర్ సుగుణ నీ లంగా జారిపోతుంది. ఒకసారి గుర్తుపట్టుకో. సభ్య సమాజంలో ఉన్న వ్యక్తులని మోసం చేస్తూ దేవాలయాలు పేరు చెప్పి దోసుకుంటూ ఉన్నాం. కానీ నీతిమంతుల జోలికొస్తే ఎలాగనే అభిరాము, దాతాను, కోరాకు అనే ఈ ముగ్గురు మోషే మీద సర్వ సమాజమును పురికొలిపారు. కానీ ఉన్నపాటుగా దేవుని మహా ఉగ్రత ఈ ముగ్గురు